వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చికెన్ లవర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ కోసం బోల్డెన్ రెసిపీస్ కూడా ఉంటాయి. అలాంటిదే ఇది కూడానండి. ఈ చికెన్ కర్రీలో చికెన్ పీస్ అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం నార్మల్ గా కుకింగ్ ఆయిల్ యూజ్ చేయకుండా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడిలోంచి వచ్చే ఆయిల్ వేస్ట్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంత బాగుండే చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసేయాలి కదా. సో ట్రై చేయాలంటే ముందు వీడియో చూసేయాలి. మరి చూసేయండి, స్టార్ట్ చేద్దాం. చూసారా కర్రీ ఎంత ఎమ్మీగా ఉందో. ఇది వైట్ రైస్కి, బగారా రైస్కి, బిర్యానీకి చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకున్నాను. ఇలా శుభ్రం చేసుకున్న చికెన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఫ్రెష్గా కనుక గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఈ చికెన్ నుంచి వచ్చే నీచు వాసన అనేది ఏమీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు 1 కప్ చిక్కటి పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగు పుల్లగా లేకుండా కమ్మగా ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఒక మసాలా చూపిస్తున్నాను. ఇదైతే కంపల్సరీగా చేసుకోవాలండి. దీనివల్లే చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. చాలా ఈజీ కూడా. చూసేయండి మసాలా కూడా ఎలా చేసుకోవాలో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో బాగా పండిన 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 15 జీడిపప్పుల్ని ముందుగా ఒక పావు గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలండి. ఆ జీడిపప్పులు కూడా ఇందులో వేసుకొని ఇవి 2 వేసిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ 3 కూడా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి పల్చగా ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయకండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆవకాయ పచ్చడిలో ఉండే ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మూత పెట్టాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే బెటర్, లేదంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉంటే అవి మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు వేయించుకుంటే ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా వేగుతాయండి. ఆనియన్స్ కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా కలుపుకుంటూ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలాగా ఆనియన్స్ కూడా ఇంకాస్త వేగుతాయి, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వచ్చేయాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటో, కాజు, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం కూడా వేసేసుకోవాలండి. ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇందులోంచి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు టైం పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఆయిల్ పైకి తేలి ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని వేసేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని ఇంకా మసాలా కూడా 2 బాగా కలుపుకోవాలండి. చికెన్ మసాలాకి బాగా పట్టించుకోవాలి. ఇది ఇలా కలుపుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది, ఇంకా మనం పెరుగు వేసాం కాబట్టి పెరుగు నుంచి కూడా వచ్చే వాటర్ అంతా కూడా త్వరగా ఎగిరిపోతుంది.
అందుకోసం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కర్రీ కోసం సరిపడగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేయాలి. ఇది వేయడం వల్ల చాలా బాగుంటుందండి. వేయించి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే ఇంకొక టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చికెన్లో ఉండే వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ అవసరం పడితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసుకుని చూడండి, వాటర్ అనేది ఇంకొంచెం ఉంది కదా. నేను ఈ చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. చికెన్లో ఉండే వాటర్ ఇదంతా కూడా, ఇంకా పెరుగు కూడా వేసాం కాబట్టి దీని ద్వారా చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం ప్రత్యేకించి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇలా చికెన్లో కొంచెం వాటర్ ఉంటుండగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రైడ్ బిట్లా కావాలనుకుంటే వాటర్ ఏమీ లేకుండా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కూడా సరిపోతుంది. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ చుట్టుపక్కల ఉండే ఏరియాలో కూడా నా వీడియో అనే సజెషన్స్ వస్తుందండి. అందుకే వీడియోకి ఎక్కువ లైక్స్ కావాలని ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నాను. నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్ విన్న తర్వాత అయినా కూడా ఈ వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తాయి అని కూడా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.